ఉత్తరాదిన వరదల విలయం కొనసాగుతోంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్తో పాటు ఢిల్లీలో కూడా భారీ వర్షాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోని నేడు ప్రధాని మోదీ వరదల బారిన పడిన రాష్ట్రాలను సందర్శించనున్నారు. వరదల వల్ల కలిగిన విధ్వంసం, నష్టాన్ని ఆయన సమీకరిస్తారు. ఇక దగ్గరుండి పరిస్థితిని అంచనా వేయడంతో పాటు కొనసాగుతున్న సహాయక చర్యలపై పర్యవేక్షించనున్నారు మోదీ. ఇటు రక్షణ కార్యకలాపాలను సమీక్షించడానికి ప్రధాని అనేక వర్ష ప్రభావిత రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తరాది రాష్ట్రాలు ఎదుర్కొన్న అత్యంత దారుణమైన వాతావరణ విపత్తులో 500 మందికి పైగా మరణించారు. గత కొన్ని రోజులుగా కొండ చర్యలు విరిగిపడ్డం, ఆకస్మిక వరదలు, కూలిపోతున్న భవనాలు, వందల మంది ప్రాణాలు వెలుగున్నాయి. రహదారులు మూసుకుపోయాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఆకస్మిక వరదలు నిండా ముంచాయి. ఈ 4 రాష్ట్రాల్లో ఇవాళ ప్రధాని మోదీ సందర్శించి సహాయక చర్యలను సమీక్షిస్తారు. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా పంజాబ్ రాష్ట్రం దారుణమైన విపత్తును ఎదుర్కొంటుంది. ఆ ప్రాంత ప్రజలు ఎన్నడూ చూడని రీతిలో వరదలు బీభత్సం సృష్టించాయి. వరద బారిన పడి దాదాపు 43 మంది మరణించారు. 1.71 లక్షల హెక్టార్ల భూమిలో పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో భారీ వరదలు సృష్టించిన విపత్తును ఎదుర్కోవడానికి పంజాబ్ ప్రభుత్వం కేంద్రాన్ని ఆర్థిక ప్యాకేజీని కోరింది. దాదాపు 1,48,590 హెక్టార్ల వ్యవసాయ భూమి మునిగిపోయిందని వెల్లడించింది. అన్ని నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని తెలిపింది. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2 అంచనా బృందాలను నియమించగా ప్రధాని నేరుగా పరిస్థితిని సమీక్షించడానికి వస్తున్నారు. ముందుగా వరద బాధిత ప్రజలు, రైతులను కలుసుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.